దర్శిలో వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మీ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? వైసీపీ గెలుస్తుంది. వైసీపీ ఇక్కడ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ గారు టీడీపీ, వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ ఎవరు గెలిచే అవకాశం? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు. లోకల్ క్యాండిడేట్ అభివృద్ధి చేశాడు. గతంలో చరిత్ర ఉంది. ఆమె ఎక్కడి నుంచో వచ్చింది. ఆమె ఏం చేసిద్దాడా? దర్శిలో బజార్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? అనుకో తెలుసా? లేదుగా. ఆమె లోకల్ కాదుగా, అదే విషయం. ఈడ జగనన్న పరిపాలన బాగుంది, ఒక అవినీతి లేదు. అన్నీ నచ్చింది. ఇప్పుడు నా చరిత్రలో చూడాలి ఇంత పరిపాలన ఈ విధంగా. ఇప్పుడు డెవలప్మెంట్ లేదు. జగన్ గారు ఎవరు అంటున్నారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి దించడం మా ప్రధాన ఎజెండా అంటున్నారు. ఆయన సినిమాలు ఎగిరేవాడు చెప్తాడు ఏదో, మీరు కుర్రోళ్ళు వింటారు. ఏం అభివృద్ధి లేదంటావు? ఒక అవినీతి అనేది లేదు ఇప్పుడు పథకాల్లో. ఐడియా ఉంది నీకు? రోడ్లు ఎక్కడ రోడ్లు వేయలేదు. ఇది రోడ్డు కదా, ఇది రోడ్డు కదా. ఎలా ఉంటుంది? సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. పేదలకు న్యాయం జరుగుద్ది. ఎప్పుడైనా ఇచ్చిండా? మా ఇంట్లో బాండ్ ఉంది 2014లో. ఇది రుణమాఫీ చేశాడు. బాండ్ ఉంది. ఆ బాండ్ డబ్బులు ఇవ్వడు చాలు, ఇంక చేయొద్దు. కానీ ఎప్పుడైనా ఇచ్చింటాడా? ఆయన పిల్లలు కానమంటావా? ఉన్న పిల్లలకి కూడి లేకపోతే ఇంకా పిల్లలు కంటే ఆయన వచ్చి కరువు వస్తుంది రమ్మయ్య. ఆయన కరువు వచ్చింది కదా, కరువు వచ్చింది ఆయన. ఆయన వాడు గెలవలేకే కదా, చంద్రబాబు నాయుడు గారు గెలవలేకనే కదా మోడీ కాళ్ళు పట్టుకుంది. అవునా కదా? లేకపోతే అవసరం లేదు కదా. గెలిచే పని అయితే ఒకటే నిలబడేవాడుగా. గెలవలేకే కదా. ఇప్పుడు గెలవలేదనే కదా. మీరు కూడా అందరూ ఓట్లేయండి. సీఎం జగన్. ఇక్కడ జగన్ బూచేపల్లి ఎమ్మెల్యే. వైసీపీ తరఫున దర్శిలో ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మీ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తున్నారు? బూచేపల్లి గెలిస్తే బాగుంటుంది. ఎందుకని? బూచేపల్లి అంటే అది క్రేజీ. ఏదైనా అనుకుంటే చేయగలడు. డైర్ అండ్ డైనమిక్ లీడరు. బట్ ఏ మంచి పైనకైనా సిద్ధమంటాడు. అది సమస్య ఇదని చెప్పి వెళ్తే చేస్తారన్న 100%. మేబీ రెస్పాండ్ అవుతాడు. అది ఏంటని అడుగుతారు. అనదర అంత ముందల మధ్యశెట్టి ఏమో కానీ బూచేపల్లి అయితే రెస్పాండ్ అవుతాడు. అది ఒకటి తెలుసు. ఫ్యామిలీ కూడా గుళ్ళకి వాటికి డొనేషన్ కూడా ఇస్తారు. 100%. యా, అంతకు మించి మనకైతే తెలియదు. బట్ ఏంటంటే ఏదైనా అడిగితే చేయగలడు. ఆ క్యాపబిలిటీ ఉంది. అది ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? బూచేపల్లి. సీఎం జగన్. ఓకే, అందులో ఎటువంటి సందేశం లేదు. మరి జనసేన, టీడీపీ కలిసి వస్తున్నారు. అవన్నీ పొత్తులు అనమాట. అందరూ తెలిసిందే కదా. అది దాని గురించి మనం మాట్లాడకూడదు, అడగకూడదు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ తన గొట్టిపాటి లక్ష్మీ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఏంటో? బూచేపల్లి గెలిచే అవకాశం. ఎందుకంటే ఫస్ట్ కాడ నుంచి వాళ్ళు ఉన్న జనాల్లో తిరుగుతున్నాడు. బాగా అన్నింటికి అనుకూలంగా ఉంటాడు. మరి దానికి పనులు ఏం చేశారన్న ఇక్కడ? చేశారు, చేయకున్నట్టుంటారు. ఎవరికి తెలిసిన వరకు అయితే బాగానే చేశాడు. సేవా కార్యక్రమం కూడా చేస్తుంటారు. ఎలాంటి సేవా కార్యక్రమం? దాన్ని హెల్పింగ్ చేయటం కానీ, అడిగినప్పుడు సహాయంగా ఏదైనా బాగుంటుంది. అనే ఇక్కడ సమస్య ఉందని చెప్పి వెళ్తే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి చేస్తారన్న? చేస్తారండి. వాళ్ళు మాట తిరిగాని పని తిరిగాని ఎలా ఉంటుంది? బాగుంటుందన్న. జనాల్లో కలిసిపోవటం కానీ, అన్నిటికీ స్పందిస్తుంటారు. ప్రదేశంలో కానీ ఎమ్మటనే స్పందించి అనుకూలంగా చేస్తుంటారు. ఇక్కడ ఎవరు చేస్తే బాగుంటుంది? బూచేపల్లి గెలుస్తున్నాం. సీఎం జగన్. ఓకే, ఎందుకని? జగన్ అంటే ప్రతి పథకంలో అయినా కానీ, అన్ని విషయంలో కానీ జాగ్రత్తగా పేదలకు అనుకూలంగా ఉంటుంది. బాగుంటుందన్న ప్రభుత్వం.